వెల్కమ్ టు హెచ్టీవీ. నేను మీ హేమమాలి. మరి ఈ రోజు ఫిల్మ్ అప్డేట్స్ లో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన పుష్పరాజ్ ని సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అండ్ ఈ రోజు కరెంట్ ట్రెండ్ అవుతున్న టాపిక్ అయితే అదే అని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని నెలలుగా మనం చూసుకుంటే అటు డిప్యూటీ సీఎం గా కన్నా ముందే లైక్ ఎలక్షన్స్ లో గెలవడానికి ముందే అల్లు అర్జున్ ఈ మెగా క్యాంపెయిన్ నుంచి బయటికి వెళ్ళిపోయడానికి గానీ, అల్లు అర్జున్ క్యాంపెయిన్ కి వెళ్లి స్నేహలతారెడ్డి వాళ్ళ లైక్ ఫ్రెండ్ కి సపోర్ట్ చేయడం గానీ, సో ఇలా చేశారు. ఇలా చాలా తరుణాలు వస్తూ వీళ్ళకి చాలా గ్యాప్ వచ్చిందని చెప్పి చాలా రకాల వార్తలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఎట్టకేలకి ఆ వార్తలకైతే ఈ రోజు తెర దించిందని చెప్పొచ్చు. అండ్ ఎందుకంటే అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అఫ్ కోర్స్ సంధ్యా థియేటర్ లో ఏదైతే ఘటన జరిగిందో అది అన్ఫార్చునేట్ థింగ్. బట్ దానికి బాధ్యుడు కేవలం బన్నీ ఒకడే కాదు. సినిమా అన్నది ఒక టీం వర్క్. సో ఎంటైర్ టీం అంతా ఉంటుంది. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత బన్నీయో లేదంటే టీమో ఇంకెవరైనా సరే లైక్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరో ఒకరు వెళ్లి ఆ బాధ్యత గల ఫ్యామిలీని కలవాలి. కలుస్తుంటే బాగుండు. గోడతో పోయేది గొడ్డల దాకా తెచ్చారు. సో ఏదైతే అయిందో అది అయింది. మొత్తానికి ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అంటే క్షమాపణ చెప్పలేదని జరుగుతుందంటే దానికి కూడా బాధితుడు గల ఫ్యామిలీ వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు. మేము కేసు వెనక తీసేసుకుంటామని గానీ. అండ్ అల్లు అర్జున్ ఆల్రెడీ ఇలా జరిగిందనగానే ఒక 10 లక్షలు ప్రకటిస్తాం. దాని తర్వాత ఆ పిల్లోడికి అయ్యే శ్రీతేజ్కి అయ్యే ఖర్చంతా కూడా తనే చూసుకుంటూ ఇలాంటివన్నీ చాలా జరిగినాయి. బట్ స్టిల్ వాంటెడ్ గా చాలా మంది కావాలనే అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారు. ఇది ఒక్కడి తప్పే కాదు. అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారు చెయ్యి ఊపడం గురించి కూడా తప్పు పట్టారు. యాజ్ ఏ హీరోగా, యాజ్ ఏ సినిమా ఇండస్ట్రీలో నేను ఉండి బయటకు వచ్చిన ఒక అనుభవంతో చెప్తున్నా, చెయ్యి ఊపడం కరెక్టే. అలా ఊపకపోవడమే జనాలు చాలా తప్పు పడతారు అంటూ అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తూ డిప్యూటీ సీఎం మామ మన పవన్ కళ్యాణ్ గారు అయితే సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. దాంతో ఒక్కసారిగా ఉన్న బ్యాక్ ఎండ్ లో జరిగినటువంటి ఇష్యూస్ అన్ని కూడా ఈ కమెంట్స్ తోటి, ఈ వ్యాఖ్యలతోటి అన్ని సార్ట్ అవుట్ అయిపోతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల మీద? మీ అభిప్రాయం లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డు ఫాలో హెచ్టీవీ.